హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇంతసేపు స్లీప్ గురించి మాట్లాడినాం కదా సార్, ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలని. అసలు నిద్ర అనేది ఎట్లా లేవాలి సార్? స్లీప్ పడుకున్నాక ఎట్లా లేవాలి అంటే ఇప్పుడు జనరల్గా ఉన్న లైఫ్ స్టైల్లో కంపల్సరీ అలారం పెట్టాల్సి వస్తుంది. అలారం పెడతాం, అసలు వేకప్ అంటే నిద్ర ఎలా లేవాలి? సో మన బాడీలో స్లీప్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. యూజువల్గా 90 మినిట్స్ ఉంటుంది. సో బుక్స్లో ఏం చెప్తారంటే నీ స్లీప్ సైకిల్ నువ్వు ట్రాక్ చేసుకో. ఓకే. సో అలారం కూడా దాని ప్రకారం పెట్టాలి. ఇప్పుడు నీ స్లీప్ సైకిల్ 90 మినిట్స్ ఉంది. సో 5 సైకిల్స్ పడుకుందాం అనుకుంటున్నాం. సో 90 into 5 అరౌండ్ 45 450 మినిట్స్. 450 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 7.5 అవర్స్. నువ్వు నెక్స్ట్ అలారం 7.5 అవర్స్కి పెట్టాలి. సో అలారం అలా పెట్టాలి. ఇప్పుడు నువ్వు రాంగ్ అలారం పెట్టావనుకో, సో నీ స్లీప్ సైకిల్ మధ్యలో లేస్తున్నావు. సో నువ్వు మార్నింగ్ అయ్యే వరకు ఆ ఫ్రెష్నెస్ పోతుంది నీకు. సో ఇన్ని అవర్స్ పడుకున్న స్లీప్ ఇంపాక్ట్ నువ్వు రాంగ్ అలారం పెట్టినందుకు అవుతుంది. ప్రాపర్ స్లీప్ ఉంటే మనమే నిద్ర లేస్తాం. సో మన బాడీకి సరిపోయింది అనుకోండి, మనమే లేస్తాం. అలారం అవసరం లేదు. అందుకే ఇప్పుడు మీరు 6 o'clock లేవాలనుకుంటున్నారు, మీకు 8 hours స్లీప్ అవసరం. 9:30, 10 వరకు బెడ్లో ఉండాలి మీరు. సో 10 వరకు పడుకున్నారనుకోండి, మన బాడీకి సరిపోతే అదే లేస్తుంది. ఓకే. సో యూజువల్గా అప్పుడు అలారం అవసరం పడదు. ఓకే సార్, అంటే పడుకున్నాక నా చుట్టూ అంబియన్స్ ఎట్లా ఉండాలి సార్? అంటే లైటింగ్ కానీ. యూజువల్గా 0 లైట్ ఉండదు. ఓకే. బట్ ఎప్పుడైనా నైట్ లేవాల్సి వస్తుంది, ఎక్కడైనా మన తాకుతుంది అంటే జస్ట్ 0 watt బల్బ్ ఉంటుంది కదా, అది కూడా ఐస్ మీద డైరెక్ట్ పడకుండా అలాంటివి పెట్టుకోవాలి. అండ్ అది కూడా మనకు కింద వాల్స్లో, అంటే కింద మనకు స్కర్టింగ్ ఉంటుంది, దానికి పైన కింద వాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాంప్స్ ఉంటాయి, అది బెటర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, మన బల్బ్ హోల్డర్స్లో పైన వాల్స్ ఉంటాయి, దాంట్లో పెడతారు, రూమ్ మొత్తం లైట్ వస్తుంది. అది వేస్ట్, అలా పెట్టొద్దు. ఓకే సార్, అంటే మనం మాట్లాడుతుంటే సర్కాడియన్ రిథమ్ అని చెప్పారు. అంటే నేను చూసిన, నాకు కూడా తెలిసింది, మన బర్త్ టైంలో ఒకటి ఉంటుంది, ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత చేంజ్ అవుతుందని చెప్పి చూసిన సార్. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ప్యూబర్టీ టైంలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి. సో హార్మోన్స్ కూడా టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ పొద్దున్న వేసుకోమంటారు, రాత్రి ఎందుకు వద్దంటాం? పొద్దున్నే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బాడీలో అన్ని సెల్స్ థైరాయిడ్ పొద్దున రావడానికే ప్రిపేర్ అయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, నైటే వేసుకోమంటాం. సో ఆ రిథమ్ బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమాకి టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? ఆస్తమా యూజువల్గా నైట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఈవినింగ్ వేసుకున్నాం అనుకోండి, ఆ టాబ్లెట్స్ నైట్ మొత్తం పనిచేసి నైట్ పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. సో డిసీజ్ బట్టి, ఆ సిమ్టమ్ బట్టి, ఆ ట్రీట్మెంట్ బట్టి రిథమ్ అనేది సెట్ అవుతుంటుంది. సో ఇప్పుడు ప్యూబర్టీలో ఏమవుతుంది, హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళలో ఎవ్రీ 28 days సైకిల్స్ ఉంటాయి. ఆ 28 డేలో ప్రతి డే ఒక డిఫరెంట్ సైకిల్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైం రిలీజ్ అవుతుంటుంది. మగవాళ్ళలో కూడా సేమ్ ఉంటుంది. సో సైక్లింగ్, ఆ గ్రోత్ హార్మోన్ రిలీజ్ ప్రతి సైకిల్ ఫాలో అవుతాయి. సో అందుకే ఆ టైంలో షిఫ్ట్ అవుతుంటుంది. అండ్ ఈవెన్ ఈ సర్కేడియన్ రిథమ్ పెద్దవాళ్ళలో వచ్చిన వాళ్ళకి తక్కువ నిద్రపోతారు, నైట్ తక్కువ పోతారు, మళ్ళీ మధ్యాహ్నం కాసేపు మళ్ళీ పడుకుంటారు. వాళ్ళు ఎక్కువసేపు పడుకోలేరు, ఎందుకంటే రిథమ్ చేంజ్ అయిపోతుంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ ఒక రిథమ్ ఉంటుంది. ఓకే సార్, అంటే స్లీప్ గురించి వస్తే స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి సార్. అంటే జనరల్గా ఇప్పుడు దొరకట్లేదు, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినా దొరుకుతున్నాయి. బట్ అంతకుముందు అంటే హ్యూజ్గా దొరికాయి సార్. అంటే నా ఫ్రెండ్ ఏం చెప్పినట్టే, నాకు కలిసినప్పుడు 5-6 days నుంచి సరిగా నాకు నిద్ర పట్టట్లేదు అని అంటాడు సార్. ఇప్పుడు అలాంటి పర్సన్ ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకుంటే సరిగా నిద్ర పడుతుందా? లేదు అంటే అలాంటి పర్సన్ ఏ టైంలో ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఓకే. సో స్లీపింగ్ ఇష్యూస్ వల్ల తన బిహేవియర్ చేంజ్ అవుతుంది. అంటే తొందరగా కోపం రావడం, యాంగ్జైటీ అవుతుంది, అగ్రెసివ్ అవుతున్నాడు అలాంటప్పుడు. నెక్స్ట్ స్లీపింగ్ ఇష్యూ తన మెమొరీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు స్లీపింగ్ ఇష్యూ వల్ల తన వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, వర్క్ పర్ఫామ్ చేయలేకపోతాడు. స్లీపింగ్ ఇష్యూ వల్ల తన డ్రైవింగ్లో రిస్క్ అనిపిస్తుంది తనకు. సో ఇలాంటి టైంలో తను వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ స్లీపింగ్ పిల్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఇండక్షన్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇండక్షన్ అంటే జస్ట్ నిద్ర పోవడానికి హెల్ప్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఏం చేస్తుంది, పడుకున్నాక ఎంత మంచి మెయింటైన్ అవుతుంది అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి డాక్టర్తో మాట్లాడాక డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ డ్రగ్ ఇవ్వాలనేది. సో కొంతమంది నిద్రపోయాక మంచిగా నిద్రపోతారు, జస్ట్ ఆ స్టార్టింగ్ బ్రేక్ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళకి ఇండక్షన్ ఇస్తారు. కొంతమంది పడుకున్నా మళ్ళీ లేస్తారు వాళ్ళు, వాళ్ళకి మెయింటెనెన్స్ డ్రగ్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకు ముందు ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటారు, ముందు ఈజీగా దొరుకుతుండే. దాని డిసడ్వాంటేజ్ ఏంటి, అడిక్షన్.
సో ఫస్ట్ అది ఒక 0.1 ఎంజీ అనుకుందాం. ఒక వారం 1 మంత్ తర్వాత 0.2 అవుతది. ఆ డోస్ పెరుగుతూనే ఉంటది. అవును. సో ఇప్పుడు ఆల్కహాల్ గూడా కొంతమంది ఫస్ట్ 1 పెగ్‌కి ఔట్ అయ్యే వాళ్ళుంటారు. కొన్ని ఇయర్స్ తర్వాత బాటిల్ కూడా ఔట్ కారు వాళ్ళు స్టేబుల్ ఉంటారు. అవును. అంటే బాడీ అలవాటయిపోతది. ఈ హ్మ్. స్లీపింగ్ పిల్స్ కూడా అంతే. ఓకే. స్లీపింగ్ పిల్స్ అలవాటు చేసుకోవద్దు. నిద్ర రావట్లేదు, అవసరం ఉంది అన్నప్పుడు యేసుకొని వదిలేసేయాలి. అది కూడా డాక్టర్ చెప్పినప్పుడే. అది కాకుండా ఈ మన స్లీపింగ్ హైజీన్ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వడం. ఇంకా కొన్ని టీస్ ఉంటాయి ఈవినింగ్. నేను ఇందాక చెప్పాను టీ, కాఫీ అవును. తాగొద్దు అని. బట్ ఈ టీ యూజువల్‌గా తీసుకోవద్దు. హ్మ్. క్యామోమిల్ టీ అని ఉంటది. అవును. యూజువల్‌గా రిలాక్స్ చేస్తది. క్యామమైల్, హైబిస్కస్ టీస్. అవును. సో, అలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. హుహు. ఇది కాకుండా మెలటోనిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. సో, అది కూడా అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మన బాడీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి ప్రాపర్‌గా. హుహుహు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్నవాళ్ళు అంటే చూసిన నిజమో కాదో నాకు తెలవదు. ఆస్తమా ఉన్నవాళ్ళు ఇది మన ఒక గ్యాడ్జెట్ అంటే స్పైరల్ అని చెప్పి పైరోమీటర్. స్పైరోమీటర్ అది యూజ్ చేస్తారు. అంటే పాతకాలంలో మన శంఖం అని వాడేసారు. సేమ్ అదే టైప్ అని ఇన్నా. హ్మ్. అది నిజంగా అది ఎంతవరకు ఎఫెక్ట్ అయితది సార్? ఐ మీన్ ఎఫెక్టివ్‌గా ఉంటది? స్పైరోమెట్రీ వల్ల వాళ్ళ లంగ్ ఎక్సర్‌సైజ్ పెరుగుతది. హ్మ్. ఆస్తమా క్యూర్ అవ్వదు. ఓకే. అంటే ఏంటంటే మనం రన్నింగ్ చేసినప్పుడు ఎలా అంటే మన కెపాసిటీ ఎలా పెరుగుతదో, ఆ స్పైరోమెట్రీ చేసినప్పుడు మన బాడీ ఎండ్యూరెన్స్ పెరుగుతది. కానీ హ్మ్. దానివల్ల ఆస్తమా తగ్గేది మాత్రం ఉండదు. అంటే ఒక పర్సన్ ఒక 1 ఫ్లోర్ ఎక్కినప్పుడు దమ్మొచ్చేది 2 ఫ్లోర్‌కి దమ్మొస్తది. కానీ వస్తది. ఆ కెపాసిటీ 1 పెరుగుతది. ఫ్లోర్ ఒక ప్లస్ అయింది తనకు. సో, ఓకే. ఎండ్యూరెన్స్ కెపాసిటీ పెరుగుతుంది. సో, సేమ్ థింగ్ ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అంటారు. చూసుంటారు చాలా మంది 3 కలర్ బాల్స్ ఉంటాయి. అవును. సో, బ్లో చేసినప్పుడు మన లంగ్ ఎక్సర్‌సైజ్ అవుతది. అవును. సో, అది లేనప్పుడు ప్రాణాయామం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితిలో. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం సార్. దానిలో రీల్స్‌లో వస్తాయి. అంటే ఈ 40 సెకండ్స్ వరకు బ్రీత్‌ని హోల్డ్ చేస్తే స్మోకర్ లంగ్స్ సంథింగ్ టైమ్ ఉంటది హ్మ్. సార్. స్మోకర్ లంగ్స్, నార్మల్ లంగ్స్, స్విమ్మర్ అవును. లంగ్స్ అని ఉంటది సార్. అదేంటి సార్ అసలు? అది నిజంగా నిజమేనా సార్? బేసిక్‌గా అది ఇలస్ట్రేటివ్ పర్పస్ కానీ, ఈ స్మోకర్‌కి ఇంతనే ఉండాలి, స్విమ్మర్‌కి ఇంతనే ఉండాలి అనేది ఏం లేదు. హ్మ్. యూజువల్‌గా ఒక హెల్తీ పర్సన్ అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ వరకైనా బ్రీతింగ్ స్టాప్ చేయగలగాలి. ఓకే. సో, లేదు అంటే మీరు ఎక్సర్‌సైజ్ చేసి కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. స్విమ్మర్స్‌కి అడ్వాంటేజ్ ఏముంటదంటే వాళ్ళు స్విమ్మింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ చాలా తక్కువ తీసుకుంటారు. హ్మ్. ప్లస్ చాలా సేపు హోల్డ్ చేస్తారు. సో, అదొకటి. హ్మ్. నెక్స్ట్ ఈ స్మోకర్స్ లంగ్ అనేది తక్కువగా ఉంటది. హ్మ్. ఎందుకు అంటే ఆ స్మోకింగ్ చేసినప్పుడు లంగ్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు ఎక్కువ సేపు బ్రీతింగ్ ఆపుకోలేరు. హ్మ్. ప్లస్ ఆల్రెడీ వాళ్ళ బ్లడ్‌లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంటది. సో, బ్రీతింగ్ ఆగిపోవడం వల్ల అది కూడా ఎక్కువ అవుతుంటది. సో, హ్మ్. బ్రెయిన్ సిగ్నల్ చేస్తుంది ఇంకా బ్రీతింగ్ స్టాప్ చేయొద్దు. బ్రీతింగ్ తీసుకోవాలి అని. సో, ఇల్లస్ట్రేటివ్ పర్పస్ గాని స్మోకర్‌కి ఇన్ని సెకండ్సే ఉంటది. స్విమ్మర్‌కి ఇన్ని సెకండ్స్ ఉంటదనేది ఏం లేదు. ఓకే సార్. అంటే ప్రెజెంట్ స్లీప్‌లో ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువుంటాయి సార్. అంటే జనరల్‌గా ఇప్పుడు నేనున్నా. నా వర్క్ అయిపోతే 9 ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. 9కి అయిపోతా అనుకున్నా. వస్తా ఇంటికొచ్చి కొంచెం తింటా. 12 అట్లా పడుకుంటా. నేనిప్పుడు నా సర్కాడియన్ రిథమ్ ప్రకారం 7-8 మధ్యలో పడుకోవాలంటే ఎట్లా సార్? నా హ్యాబిట్స్ ఎలా చేసుకోవాలి? నేనేం చేయాలి? సో, సేమ్ ఇందాక చెప్పినట్టు స్లీప్ హైజీన్ ఫాలో అవుతూ మీ టైమ్ సెట్ చేసుకోవాలి. ఇన్‌కేస్ ఇందాక చెప్పినట్టు 10:00 అనుకున్నారనుకోండి. సో, 10కి ముందు 8:00 మీ డిన్నర్ అయిపోవాలి. అరౌండ్ 9:00 ఒక వార్మ్ వాటర్ బాత్ చేసుకోవాలి. పడుకునే ముందు ఒక గ్లాస్ వార్మ్ మిల్క్. ఒక మంచి కూల్ అట్మాస్ఫియర్. 24 డిగ్రీస్ మన బాడీకి ఒక ఐడియల్ టెంపరేచర్. సో, హ్మ్. ఆ టెంపరేచర్‌లో స్లీప్ మంచిగుంటది. ఓకే. సో, అలా కొంచెం కూల్ చేయడం. నెక్స్ట్ ఈ గ్యాడ్జెట్స్ యూజ్ చేయకపోవడం. హ్మ్. సో, ఇవన్నీ ఫాలో అవుతూ మీరొకటి సెట్ చేశారనుకోండి, అలవాటయిపోతది. ఓకే. బాడీకి అలవాటయిపోయాక ఇంకా అదే స్ట్రీమ్ లైన్ అయిపోతది. సో, అది హుహుహు. ఫాలో అవుతే బెటర్. స్లీప్ హైజీన్ ఇంపార్టెంట్ చాలా. ఓకే సార్. అంటే ఇంతకుముందు మీరు వార్మ్ వాటర్ బాతింగ్ అని చెప్పారు కదా సార్? హ్మ్. అది చేస్తే మన మజిల్స్ అనేది రిలాక్స్ అయితాయా? వార్మ్ వాటర్ బాత్ చేయడం వల్ల ఏమవుతదంటే, మన బ్లడ్ వెసెల్స్ ఏవైతే ఉంటాయో పెద్దగవుతాయి కొంచెం. హుహు. సో, అయినప్పుడు ఏంటంటే బాడీ టెంపరేచర్ కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం కామ్ అవుతది బాడీ. హ్మ్. ప్లస్ వాటర్ వల్ల మైండ్ కూడా కామ్ అవుతది. సో, ఈ రెండిటి బెనిఫిట్ ఒస్తది మనకు వార్మ్ వాటర్ బాత్ స్లీప్‌లో. ఇఫ్ కోల్డ్ వాటర్ చేస్తే సార్? కోల్డ్ వాటర్ ఏంటంటే మన ట్రిగ్గర్ మెకానిజం ఉంటది. సో, అది ట్రిగ్గర్ అవుతది. సో, ట్రిగ్గర్ అయినప్పుడు మనం స్ట్రెస్‌లో ఎళ్తాం. హుహుహు. సో, అప్పుడు ఆ స్లీప్ అనేది అంత ఇష్యూ ఉండదు. సో, యూజువల్ కోల్డ్ వాటర్స్ ఎప్పుడు అథ్లీట్స్ ఉంటారు. వాళ్ళు రిగరస్ వర్కౌట్ చేసినంక కోల్డ్ వాటర్ వాళ్ళకి రీజనరేట్ చేస్తది. అలా అని చెప్పి ఇప్పుడు కోల్డ్ వాటర్ బాత్స్ అందరూ చేయొద్దు. హ్మ్. సో, కోల్డ్ వాటర్ బాత్ ఓన్లీ ఫిట్‌నెస్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్‌గా జిమ్ చేసేవాళ్ళు, అథ్లీట్స్ వాళ్ళకి బెనిఫిషియల్ కానీ మనందరికి పెద్దగా బెనిఫిట్ ఉండదది. హుహు. సో, థాంక్ యూ సార్. హ్మ్. చాలా సేపు మాకు టైమ్ ఇచ్చారు. అండ్ ఈ పాడ్‌కాస్ట్ జూసిన వ్యూవర్స్‌కి యాస్ ఎ అలర్జీ ఎక్స్‌పర్ట్
స్లీప్ ఎక్స్పర్ట్ అండ్ పల్మనాలజీ ఎక్స్పర్ట్. మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? సో బెస్ట్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకే. ఓకే. అది కూడా ఒక క్లీన్ స్పేస్‌లో ప్రాణాయామం కన్నా బెటర్ ఎక్సర్సైజ్ ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ మనకు రెగ్యులర్ స్లీప్ 6 అవర్స్ నుండి 8 అవర్స్ మీ బాడీకి ఎంత ఉంటదో అంత ప్రాపర్ స్లీప్. థర్డ్ వచ్చేసి ఇన్ కేస్ మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా, ఏదున్నా ఒక స్పెషలిస్ట్‌ని కలవండి. హ్మ్. సెల్ఫ్ మెడికేషన్ వల్ల మీరు ఎక్కువ హార్మ్ చేసుకుంటారు కానీ అసలుకి బెనిఫిట్ ఉండదు. ఓకే. ఓకే సార్.